అంటే కొన్ని రాజకీయ పార్టీలకు భయమేస్తుందని సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ నగరాధ్యక్షులు నూరి ఫాతిమా అన్నారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. బొత్స చౌదరి జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడుతూ మాటలు దారుణమని అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రౌడీజం చేస్తున్నారని ఆరోపించారు నూరి ఫాతిమా. ప్రజలలో జగన్మోహన్ రెడ్డికి ఆదరణ తగ్గలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలలో ఎలాంటి పరిపాలన చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళల మీద దాడులు జరుగుతున్నాయని, మహిళలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు నూరి ఫాతిమా. ఎవరు స్క్రిప్ట్ రాశారో దేవుడికే తెలియాలి. ఈ రోజు ఇంకొకటి దీంట్లో నుంచి ఈ కోణంలో చూసుకుంటే ఎక్కడైనా చూడండి, డైవర్షన్ పాలిటిక్స్ కి కరెక్ట్ గా సరిపడడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక స్క్రిప్ట్ రెడీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మరి ఏదో ఒకటి సంఘర్షణ మొన్న జరిగిన 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒక చిన్న విషయాన్ని తీసుకొని వచ్చి లా అండ్ ఆర్డర్ అని చెప్పి వాళ్ళు హడావిడి క్రియేట్ చేసి ఆ హడావిడిలో నుంచి ఏదో రప్ప అంట ఏదో దాన్ని తీసుకొని వచ్చి అది ఒక వీడియో వైరల్ చేసి దీనేమో పోస్టర్ పెట్టారని చెప్పి వాళ్ళ కార్యకర్తని అంటున్నారు. మరి మీరు చూసుకుంటే దీంట్లో ఆయన తీసుకున్నట్టు కూడా మరి వాళ్ళు అబ్బాయి సభ్యత్వం తీసుకున్నట్టుంది, తన పోస్టర్ పట్టుకుని ఉంటుంది. మరి ఆయన అక్కడ ఉన్న సత్తెనపల్లిలో ఉన్న టీడీపీ వాళ్లతో పాపం ఆయనకి ఏమైనా విభేదాలు వచ్చిందో లేకపోతే పార్టీ మీద ఆయనకి ఏమైనా విసిగెత్తిందేమో కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నడవాలని అనుకున్నారేమో. ఆయన ఏదో పోస్టర్ పెట్టాడు, ఆ పోస్టర్ని వైరల్ చేసి లా అండ్ ఆర్డర్ని జగన్మోహన్ రెడ్డి గారేమో రౌడీజాన్ని గుండాయిజాన్ని పెంచుతున్నారని చెప్పి ఒక ఇదైతే క్రియేట్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు ఒక ఇష్యూ ఏంటి సార్ దీని గురించి తీసుకొని వచ్చారు, మీరు దీని గురించి స్పందన ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే అది వాళ్ళు ఎవరో పెట్టుకున్నారు చేశారు, అదొక సినిమా డైలాగ్, ఆ సినిమా డైలాగ్ని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అంటగడతారు